నమస్తే. ముందుగా ఎస్4 మీడియా యొక్క వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో అల్లాడి రామకృష్ణ గారని చెప్పి ఆ దంపతులు ఇరువురు కూడా గత కొంతకాలంగా ఇండియన్ బ్రేవ్ హార్ట్స్‌కి అంటే భారతదేశపు సైనిక రక్షణ నిధికి విరాళాలు ఇవ్వటం జరుగుతుంది. వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలా చేస్తే బాగుంటుంది. అంటే నేను లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడిని అయినప్పటికీ కూడా నా వంతుగా ఈ దేశానికి ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా దేశ రక్షణ నిధికి విరాళాలని అందజేస్తున్నాను. అందులో భాగంగా నేను ఈ దేశపు యువకులందరికీ కూడా ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ ఎస్4 మీడియా ద్వారా నేను చెప్పాలనుకున్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మిత్రులారా, మీరందరూ కూడా ప్రతిరోజు కొన్ని వందల రూపాయలు, కొన్ని వేల రూపాయలు, కొంతమంది కొన్ని లక్షల రూపాయలు కూడా వివిధ రకాలుగా ఖర్చు చేస్తుంటారు. వ్యాపార పెట్టుబడుల నిమిత్తం కానీ, వారి యొక్క అలవాట్ల ప్రకారంగా కానీ, వారి కుటుంబ అవసరాల నిమిత్తం కానీ బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందులో భాగంగా ప్రతిరోజు కూడా మీరు రోజుకి ఒక రూ. 5 పక్కన పెట్టి, రోజుకి ఒక రూ. 5 పక్కన పెట్టి, నెలకో రూ. 150, లేకపోతే నెలకో రూ. 100 వారి యొక్క స్థాయిని బట్టి దేశ రక్షణ నిధికి సొమ్ము ఇవ్వడం మనందరి బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. దేశ రక్షణ నిధికి భారతదేశ బడ్జెట్లో ఎలాగో సొమ్ము మంజూరు చేస్తూ ఉంటారు. అయితే దేశ పౌరులుగా మన బాధ్యతని నెరవేరుద్దామని చెప్పి నా ఆలోచన. ఇష్టమున్న వాళ్ళు ముందుకు వస్తారో లేని వాళ్ళు లేదనుకున్నది వేరే విషయం. అయితే దేశ రక్షణ నిధికి బ్రేవ్ హార్ట్స్, ఇండియన్ బ్రేవ్ హార్ట్స్కి మనము ఎంతో కొంత విరాళం ఇస్తే దానివల్ల భారతదేశం ఆయుధాల విషయంలో పరిపుష్టతను పొంది చుట్టూ శత్రు దేశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఓ పక్కన చైనా, ఓ పక్కనేమో బంగ్లాదేశ్, ఓ పక్కన పాకిస్తాను, వీళ్ళంతా కూడా మనల్ని మింగేయాలని చూస్తున్నటువంటి సమయంలో ఈ బొద్దింకలన్నీ బయలుదేరారు ఈ మధ్యన జంజీ అని. ఇవాళ ఏదో కార్యక్రమం జరిగింది. 8,000 మంది అంతమంది వ్యూవర్స్ ఉంటే 150 మంది కూడా రాలేదు దానికి. సరే, ఆ గొడవ పక్కన పెట్టిన, ఈ రాజకీయాలు మనకు సంబంధం లేదు. అయితే సరిహద్దుల్లో, మంచులో, చలిలో, సియాచిన్ గ్లేజియర్ అయితే 90 రోజుల కంటే ఎక్కువ ఏ వ్యక్తి కూడా ఉండలేడు, ఆక్సిజన్ అందదు కాబట్టి. ప్రతి 90 రోజులకి కూడా సైనికులు మారుతూ షిఫ్ట్ ప్రకారం డ్యూటీలు చేస్తూ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ వదులుకొని మన కోసం తమ ఊపిరిని, ఉసురుని త్యాగం చేసే ఆ సైనికులకు అద్భుతమైనటువంటి ఆయుధాలను ఇస్తూ, మానసికంగా స్థైర్యాన్ని ఇస్తూ, మనందరం కూడా మన వంతుగా దేశ రక్షణకి ఏదైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపించినటువంటి ఆలోచన. ఎందుకంటే ఇవాళ భారతదేశం అత్యంత వేగంగా ప్రపంచంలో టాప్ 5లో ఉంది. యుద్ధ సామాగ్రి తయారు చేయడంలో కానివ్వండి, ఒకేసారి 3 దేశాలు కూడా మన మీద దాడి చేస్తే వాటిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలని భారతదేశపు రక్షణ శాఖ పూర్తిగా కలిగి ఉంది. దానికి తోడు మన అదృష్టం ఏంటంటే, చక్కటి వ్యూహరచన కలిగినటువంటి భారత విదేశాంగ మంత్రి గారు జయశంకర్ గారు, అత్యంత ధైర్యవంతులైనటువంటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు వంటి రాష్ట్రపతి ఈ దేశానికి పెట్టని కోటలు. వాళ్ళు దేశ సైనికులకి ఇచ్చినటువంటి ధైర్యం, స్థైర్యం ఒక అద్భుతమైనటువంటి స్థాయికి మన దేశాన్ని ప్రయాణింపజేస్తున్నాయనే విషయం వాస్తవం. అయితే ఈ సమయంలో భారతదేశపు రక్షణ నిధికి ఎంతో కొంత మనువంతుగా ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. నా ఉద్దేశాన్ని నన్ను ఫాలో అయ్యే వ్యక్తులకి, ఎస్4 మీడియా యొక్క వ్యూవర్స్కి, దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది దేశభక్తి కలిగినటువంటి, దేశభక్తి ప్రపూరితులైనటువంటి యువతకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, భారతదేశం యుద్ధ రంగంలో 12 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడు వేరు. అత్యంత దృఢమైనటువంటి సైనిక పటవాన్ని, ఆయుధ సంపత్తిని కలిగి ఉండి ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోగలిగే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశానికి మనం మరింతగా బలోపేతం అయ్యేందుకు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మిత్రులారా, రోజుకి ఒక రూ. 5 పక్కన పెట్టుకుని నెలకు ఒక్కసారి దేశ రక్షణ నిధికి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన.
నేను ఆల్లాడి రామకృష్ణ గారి నుండి స్ఫూర్తిని పొంది నేను ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీకు కూడా తెలియజేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. మిత్రులారా, భారత్ మాతా కీ జై.